అన్నిసార్లు టైం ఒకటే తీరుగా ఉండదు. ఏం కాదులే అనుకుంటుంటాం గానీ, ఎప్పుడు ఏమయ్యేది తెలవదు. ఎటు నుంచి ఏ ఆపత్తి వచ్చేది తెలవదు. అయినా జరగబోయేది ముందే తెలిస్తే మనం మనుషులం ఎందుకైతాం? అట్లా తెలవదు కాబట్టే అన్నీ ఆళ్ళల్ల పైలంగా ఉండాలి. ఇది చూడుర్రి, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చేతందుకు ఓ సొరంగం తవ్వుతుర్రు కదా సర్కారోళ్ళు. అందులో పనిచేసేటోళ్లకు పెద్ద ముష్కిలే వచ్చింది. చూడుర్రి ఏమైందో. నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చేతందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువకు కాల్చేటట్టు ఓ సొరంగం తవ్వుతాండ్రు కదా. ఇగో గా సొరంగం పనులే 5 ఏండ్ల కింద ఆగిపోయి మళ్ళా మొన్న చాలైనాయి. మొత్తం 44 కిలోమీటర్లకు ఇంకా దగ్గర 9.5 కిలోమీటర్లు దూడాల్సి ఉన్నదట. ఇక గదే పని నడుస్తుంది అక్కడ. ఇక ఎప్పటి లెక్కనే పని చేద్దామని శనివారం కార్మికులు లోపలికి పోయినరాట. మరి ఎట్లయిందో ఏం పాడో 3 మీటర్ల దాకా సొరంగం పైకప్పు కూలిపడ్డదట. 50 మందిలా 43 మంది పానాలతోనే బయటకు వచ్చిండ్రు. అందులో 2-3కి దెబ్బలు తాకితే దవాఖానకి వేసుకుపోయినరాట. ఇంకో దిక్కు 8 మంది కొరకు ఎంకులాట చాలయ్యింది. సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో 4 అడుగుల దాకా నీళ్లున్నాయట. ఇగో మంత్రి సార్ ఏమన్నాడో చూడర్రే. పని మొదలుపెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి. వాళ్ళది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది. 8 మీటర్ల వరకు కవర్ చేసినాయి. అప్పుడు వీళ్ళిగా ఇక లాభం లేదని అది మొదలైన 20 నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది. గట్ల అయిందట. ఇక ఓ దిక్కు అటు వాళ్ళను బయటికి తీసుకొచ్చేటందుకు తిప్పల వాడుతుంటే ఇంకో దిక్కు అంత సర్కారు వాళ్ళ లాపర్వ చేయబట్టే గిట్ల అయింది అన్నట్టు మాట్లాడుతుండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. 4 దినాల సంది మట్టి కూలుతాందని తెలిసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండు. మరి ఎట్టెట్టయితుందో ఏమో గానీ మంత్రులు ఉత్తమ్ సారు జూపల్లి సారు ఇద్దరు వెంటనే అక్కడికి పోయి ఏం కథ ఏందని అరుచుకున్నారు. లోపలున్న 8 మందిలో 2 ఇంజనీర్లు, 2 మిషన్ నడిపేటోళ్ళు, 4 కూలీలు ఉన్నారట. వాళ్ళని బయటికి ఎట్లా తీసుకొస్తారో ఏమో చూడాలి. మరి ఎవ్వరికేం కావద్దు అని కోరుకుంటారు.